ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాల్లో దేవుణ్ణి పూజిస్తున్నాం. ఆ దేవుణ్ణి ఒక పూలతో పూజిస్తున్నాం. ఏ పూల అయినప్పటికీ అటువంటి పువ్వులను పెట్టి ఒక గౌరవగా భావించి జరిపే ఈ బతుకమ్మ పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా ఇది జరుగుతూ ఉంది. ఇది ఇక ఇప్పుడు మొదలై దసరా అనంతరం వచ్చే అమావాస్యకు ఎడపల్లిలో జరిగే పెద్ద బతుకమ్మతో ఈ 15 రోజుల పాటు ఈ బతుకమ్మ సంబరాలు మన ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంది. ఒక పువ్వుకు విలువనిచ్చి ఆ పువ్వును గౌరవంగా భావించి మనం జరిపే ఈ పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ అనంతరం మనం నిర్వహించుకునే విజయదశమి చెడుపై మంచి విజయం సాధించే రోజు. ఈ రోజు అందరికీ కూడా విజయం అందరికీ దక్కాలని, భవిష్యత్తులో మీరందరూ మంచిగా ఎదగాలని, దాంట్లో ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఇంగ్లీష్ పాఠశాలలో చదువుతున్నందుకు మీరందరూ గర్వించే విధంగా ఎదగాలని, మీరందరూ కూడా మేమైతే ఏ విధంగా మా సార్లను ఆదేశాలు తీసుకున్నామో మేము మీ సార్లను మీ టీచర్లను ఆదేశంగా తీసుకోవాలని, ఎదగాలని, ఉజ్వల భవిష్యత్తు మీకు రావాలని కోరుకుంటూ ఉన్న పండుగ అనేది అప్పుడు పూస్తున్నటువంటి అన్ని పూలను అన్ని ఆకులను పట్టుకొచ్చి ఆ వనమాత అంటే వనంలో ఉన్నటువంటి అనేక అటువంటి పుష్పాలను అలంకరించుకుంటే ఆ పుష్పాలు చాలా అవసరం మనకి అనే ఉద్దేశంతో మన తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ పండుగ చేసుకుంటాం. ఈ బతుకమ్మ పండుగలో ప్రతి ఇంటిలో కూడా సాంప్రదాయబద్ధంగా అలంకరించుకొని జానపద గేయాలు అంటే సాంస్కృతిక గేయాలు మనకున్నటువంటి ఆ
ఆ విషయాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ బతుకమ్మ పేరిట మన పాటలు పాడుకుంటూ మన సాంప్రదాయబద్ధంగా ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు మన తెలంగాణ బతుకమ్మ పండుగని తెలంగాణతో పాటు ఈ ప్రపంచం మొత్తం కూడా చేస్తూ ఉంటుంది. ఇందూరు హై స్కూల్లో ఈసారి రావటం 6వసారి బతుకమ్మ పండుగకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ హెచ్ఎం సుధా మేడం గారి యొక్క ఆధ్వర్యంలో కిషోర్ గారి యొక్క ప్రోత్బలంతో కొన్ని సంవత్సరాలు ఈ పండుగ చేసుకుంటున్నారు. ఇలా పండుగలు ఎన్నోసార్లు చేసుకోవాలని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. గత 22 సంవత్సరాల నుంచి మనం ఈ సంస్కృతిని కాపాడాలని విద్యార్థులందరికీ కూడా దీని గురించి తెలియాలని చెప్పి మరుగుడిపోతున్న పండుగల్ని అన్ని తెలియజేయాలని మనము ప్రైమరీ స్కూల్లో సుధారాణి మేడం మరియు అధ్యాపక బృందము టీచర్లందరూ కూడా 1000 మంది కష్టపడి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా మన బోధనలో మన హిందూ స్కూల్లో కాక అన్ని స్కూళ్ళలో కూడా ఈ సంస్కృతిని అవలంబిస్తూ ఉన్నాం. ఇది మన బోధనకు కూడా మన జిల్లాకి గర్వకారణం చెప్పుకోవచ్చు. ఈ బతుకమ్మని పేర్చి ముఖ్యంగా తంగేడు పూలు ఏర్పరచుకుని మనం ఆడితే పూలతో పేర్చి బతుకమ్మని సంబరాలు చేసుకుంటాం. పాడి పంటలు కానీ సమృద్ధిగా సరిగ్గా రావాలని చెప్పి ఆ బతుకమ్మని వేడుకుంటూ ఉంటాం. ఏదైతే చెడుపై విజయం సాధించాలని చెప్పి మనకి పండుగ చెప్తుందో అన్నింటినీ కూడా మనం చేయటానికి ఇచ్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మీరందరూ కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నాం కాబట్టి ఒక డిసిప్లిన్తో ఆడుతూ వెళ్ళాలి. విద్యాభ్యాసంలో సార్ చెప్పారు ఎట్లా ఉండాలనేది. ఇదంతా కూడా చాలా అవసరం. ఈ రోజు చిన్నారులు సెల్ ఫోన్ కానీ అది కానీ పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పేది మన పిల్లలకి మన యొక్క ప్రాముఖ్యత, మన పండుగల ప్రాముఖ్యత, మన సంస్కృతి, మనం ఎలాంటి పద్ధతుల్లో నడుచుకోవాలి, మనం ఎలాంటి పద్ధతులైతే మన పిల్లలు బాగుపడతారని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాబట్టి ఇక్కడ చేసిన చిన్నారులు ఇప్పుడు ఈ డ్యాన్స్ కానీ ఇక్కడ వేసిన బతుకమ్మ సంబరాలు కానీ టీచర్లు కానీ చాలా గర్వకారణం. ఇదే సంస్కృతిని మనం ముందుకు కూడా తీసుకెళ్తూ విద్యార్థులకి మన భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇది పనికొస్తాయని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ముఖ్యంగా